బైబిల్ సమయం, బైబిల్ సమయం, బైబిల్ సమయం. This program is sponsored by Brother Nitturi Esratnam Garu and Sister Sujata Garu from Brindavan Colony, Sarur Nagar, RR District. సకాలానికి వచ్చిన మీ అందరికీ నా ప్రత్యేక ధన్యవాదాలు. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాలు సమంగా ఉండాలి అనేది మా యొక్క ప్రార్థన, మా అభిలాష. కొంతమంది ఆరోగ్యాలు వారి వయసును బట్టి బాగుగా లేకపోవచ్చు. కొంతమంది హాస్పిటల్స్లో ఉండి వైద్యం తీసుకుంటూ ఆరోగ్యం కొరకై ప్రార్థిస్తూ ఉండవచ్చు. చాలామంది క్రైస్తవేతరులు కూడా హాస్పిటల్లో ఉండడానికి అవకాశం ఉంది. ఈ దినాల్లో పెద్ద పెద్ద హాస్పిటల్స్లో టీవీలు పెట్టడం ద్వారా అక్కడ కూడా వాక్యాన్ని వింటున్నారు. ప్రియులారా, దేవుని యొక్క వాక్యానికి ఇంత ప్రాధాన్యత అన్యుల మధ్య రావడానికి దేవుడు చూపుతున్న కృపను బట్టి నేను దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఇక దేవుని యొక్క వాక్య ధ్యానంలోనికి వెళదాం. దానికి ముందుగా ఒక పాట విందాం. సంశయమదేనా ప్రభు యేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీ వ్రేలు తాకించి చూడు, సందేహమేలా సంశయమదేలా. పాట విన్నారు కదూ. ఇక ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. తలలో వంచండి, కండ్లు మూసుకునండి, ప్రార్థనలో ఏకీభవించండి. కృపా సత్య సంపూర్ణుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క శుభప్రదమైన నామమున మీ కృపాసనాన్ని సమీపిస్తూ ఉన్నాం. నాయనా, దినం వెంబడి దినం మీ కృపను మా పట్ల హెచ్చిస్తూ నేటి వరకు మమ్మల్ని సజీవంగా ఉంచినందుకై వందనాలు, స్తోత్రాలు ప్రభువా. ప్రత్యేకముగా ఈ రాత్రి సమయంలో మా కుటుంబాల కొరకై ప్రార్థన చేస్తున్నాం. కుటుంబాల్లో నాయనా ఏమాత్రము నాయనా మీకు అనంగీకారమైనది లేకున్నట్లు కృప చూపించమని అడుగుతున్నాను. నాయనా, కుటుంబాలలో పరిశుద్ధత, కుటుంబాలలో ఉన్నవారు మారు మనసు పొందే కృపానుభవంలోనికి మా ప్రియులను నడిపించమని అడుగుతున్నావు నాయనా. కొన్ని కుటుంబాలలో సాతానుడు విజృంభిస్తూ నాయన కుటుంబాల్లో నెమ్మది లేకుండా చేస్తున్నాడు. నాయన సహాయపడండి ప్రభు, కృప చూపించండి. మా సంఘాల కొరకై ప్రార్థన చేస్తున్నావు నాయన. సంఘాలలో ఐక్యత దయచేయండి, సంఘాలలో పరిశుద్ధత దయచేయండి నాయన. సంఘాలు విడిపోకున్నట్లు కృప చూపించండి. సంఘాలు కోర్టులకు వెళ్లకున్నట్లు మీ సహాయాన్ని మేము కోరుకుంటున్నాం ప్రభువా. సంఘాల ద్వారా అనేక మంది మిమ్మల్ని తెలుసుకోవడానికి సహాయపడండి. మా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నానైనా వారి యవ్వన ప్రాయంలోనే మిమ్మల్ని తమ సొంత రక్షకునిగా అంగీకరించే కృప దయచేయమని అడుగుతున్నానైనా. యవ్వనస్తులు ఎవరైనా త్రాగుడుకు, వ్యభిచారానికి బానిసలైతే ప్రభువా, అటువంటి పాపం నుంచి మా యొక్క యవ్వన బిడ్డలను కనికరించండి నాయనా. కృప చూపించండి ప్రభువా. మిమ్మలను తెలుసుకునే ధన్యత అనుగ్రహించండి. వారి తల్లిదండ్రులను ప్రేమించే అనుభవంలోనికి నాయనా మా యవ్వన బిడ్డలను నడిపించమని అడుగుతున్నాం నాయనా. మ్యారేజెస్ అయినా యవ్వన బిడ్డల కొరకై ప్రార్థన చేస్తున్నాం. వారు మొదటి రోజు నుంచి ఎంతో సఖ్యతతో, సమాధానంతో ఉండడానికి సహాయపడండి నాయనా. వివాహమై కొన్ని సంవత్సరాలైనా
సంతానం లేని యవ్వన బిడ్డల కొరకై ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. వారికి సంతానాన్ని అనుగ్రహించండి ప్రభు, కృప చూపించండి. మహిమ పొందండి. మీ కుమారుడు మా రక్షకుడు యేసు ప్రభు వారి యొక్క పుణ్య నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్ ఆమెన్ అని చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. పౌలు గారు రోమీలకు రాసిన పత్రికను చాలా ప్రార్థనాపూర్వకంగా వ్రాశారు. నా ప్రియ బిడ్డలారా, నేను చెబుతూ ఉన్నాను, ఆయన రోమా పట్టణాన్ని దర్శించలేదు. అయినప్పుడు కూడా పరిశుద్ధాత్మ ఆవేశంతో అనేక గొప్ప సత్యాలు ఈ రోమా పత్రికలో పౌలు గారు వ్రాశారు. చదువుతుంటేనే చాలా మట్టుకు అర్థం కాని విషయాలు ఆయన వ్రాశారు. ఆత్మ పూర్ణుడై ఆ విషయాలు వ్రాశారు. వాటిని అర్థం చేసుకోవడానికి మనము ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనాపూర్వకంగా దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, ప్రార్థనాపూర్వకంగా ఈ రీతిగా టీవీల్లో వచ్చే వర్తమానికుల యొక్క వర్తమానాలు వినాలి. ఎందుచేత ఈ మాట చెబుతున్నాను అనగా, ఈ దినాల్లో వర్తమానికులు వారి ఇష్టానుసారంగా కూడా వ్యాఖ్యానిస్తున్నారు. పరిశుద్ధాత్మ ఆధ్వర్యంలో దేవుని వాక్యాన్ని వ్యాఖ్యానించే అనుభవాలు దేవుని వాక్యాన్ని చెప్పే ప్రసంగికులకు ఉండాలి అని నేను మనవి చేస్తున్నాను. నా ప్రియ బిడ్డలారా, ప్రతిరోజు నేను మాట్లాడుతున్నాను కాబట్టి ప్రతిరోజు నా కొరకు మీరు ప్రార్థించాలి, సహాయపడాలి. మీరు ఎంతగా మమ్మలను ప్రోత్సహిస్తారు అంతగా దేవుని యొక్క వాక్యం మీకు చెప్పడానికి వీలవుతుంది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఏ చిన్న విషయం చేసినా దేవుని చిత్త ప్రకారము చేయడానికి మనము ప్రయత్నం చేయాలి. మంచిది. రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనాన్ని చదువుతున్నాను. బైబిల్ తెచ్చారు కదూ? తెస్తే బైబిల్ తెరిచారు కదూ? రోమీలకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం, ఏలైనగా మనము శరీర సంబంధులమై ఉండినప్పుడు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రం వలనైన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉండెను. మనము శరీర సంబంధులముగా జీవించినప్పుడు మరణార్థమైన ఫలములు ఫలించటానికి అవకాశం ఉంది. ఈనాడు ప్రభువారిలో అంటు కట్టబడిన జీవితము మనకు ఉండాలి. తద్వారా మనము ఎక్కువగా ఫలించడానికి అవకాశం ఉంది. ప్రభువారు చెప్పారు యోహాను సువార్త 15వ అధ్యాయంలో, మనము ఫలించాలి, ఎక్కువగా ఫలించాలి, బహుగా ఫలించాలి. మీరు బహుగా ఫలించుట వలన మీ తండ్రి మహిమపరచబడును అని యోహాను సువార్తలో పరిశుద్ధాత్మ దేవుడు చాలా క్రిస్టల్ క్లియర్గా చెప్పారు. నా ప్రియ బిడ్డలారా, మనము ప్రభువులో బహుగా ఫలించాలి. మన యొక్క వ్యక్తిగత కుటుంబ సంఘ జీవితాల ద్వారా మన తండ్రి మహిమపరచబడాలి అని దేవునికి వాక్యం సెలవిస్తుంది. దేవుని సేవకునిగా నేను మీకు మనవి చేస్తూ ఉన్నాను. మనము ఎంత ప్రయత్నించినా ఒక విషయాన్ని గమనించండి, మన స్వశక్తిపై ఆధారపడి మనము ఫలములు ఫలించలేము. ధర్మశాస్త్రం వలన పాపేచ్ఛలు మన అవయవములలో కార్య సాధకములై ఉన్నాయి. తద్వారా పాపము మనను ఏలుబడి చేస్తుంది. పాపం వలన వచ్చే జీతం మరణం. కాబట్టి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి అని నేను మనవి చేస్తూ ఉన్నాను. 6వ వచనం, ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడుతుమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై
సేవ చేయుచు ఉన్నామో. ఎప్పుడైతే ఒక వ్యక్తి ధర్మశాస్త్రము నుండి విడుదల పొందాడో ఆ వ్యక్తి ఆత్మానుసారంగా నూతన స్వభావము కలిగి జీవించడానికి అవకాశం ఉంది. ఆ నూతన స్వభావమే మనను దేవునికి సన్నిహితులుగా చేస్తుంది. దేవునితో సంభాషించే అనుభవంలోనికి, దేవుని ఆత్మచేత నింపబడి ఆధ్యాత్మిక ఫలములు ఫలించే అనుభవంలోనికి మనను నడిపిస్తుంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. వాక్యం వింటున్న ప్రియ బిడ్డలారా, మీరు ఆ నూతన స్వభావాన్ని కలిగి ఉంటే మిమ్మలను పాపము నుండి విడుదల చేసి రక్షించిన ఆ ప్రియ ప్రభువుకు చాలా సమీపంగా జీవిస్తాం. ఆ ప్రియ ప్రభువును ఎక్కువగా ప్రేమించాలి. యేసు ప్రభువారు ఒకానొక దినాన్ని సీమోను పేతురును చూచి, పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడిగారు. మరొకసారి, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, మొట్టమొదటిగా మనము దేవునిని ప్రేమించాలి. దేవునిని ఎక్కువగా ప్రేమించాలి. దేవునిని బహుగా ప్రేమించాలి. దేవుని కంటే ఏ వ్యక్తి మీద మనకు అపరిమితమైన ప్రేమ ఉండడానికి వీలు లేదు. ప్రభువారు నిన్ను తన హృదయంలో చేర్చుకున్నారు. ప్రభువారు చేర్చుకున్నారు. నీవు ఆ ప్రభువారిని చేర్చుకుని అంతగా ఆ ప్రభువారిని ప్రేమించవలసిన బాధ్యత నా మీద ఉంది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి సమయంలో నీవు నెమ్మదిగా ఆలోచించాలి. ఈ లోకంలో లేక నా చుట్టుప్రక్కల ప్రాంతంలో నేను ఎవరిని ఎక్కువగా ప్రేమిస్తున్నాను? నా భార్యను ఎక్కువగా ప్రేమిస్తున్నానా? దేవుని కంటే ఎక్కువగా భార్యను ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా ఉద్యోగాలను ప్రేమించేవారు ఉన్నారు. దేవుని కంటే ఎక్కువగా లోకాన్ని ప్రేమించేవారు ఉన్నారు. ఈ రాత్రి పేతురు, నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా? ఇదే ప్రశ్న వాక్యం వింటున్న నీకు నాకు వేసినట్లయితే మన సమాధానం ఏమిటో ఆలోచించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 7-8 వచనాలు. కాబట్టి ఏమందుము? ధర్మశాస్త్రము పాపమైన అట్లనరాదు. ధర్మశాస్త్రం వల్లనే గాని పాపమనగా ఎట్టిదో నాకు తెలియకపోవును. ఆశింపవద్దని ధర్మశాస్త్రము చెప్పని ఎడల దురాశన ఎట్టిదో నాకు తెలియకపోవును. 8వ వచనం. అయితే పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధమైన దురాశలను నా యందు పుట్టించెను. ధర్మశాస్త్రము లేనప్పుడు పాపము మృతము. రోమిలకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో కొన్ని ప్రశ్నలు వేసుకున్నాం. ఇక్కడ పౌలు గారు అడుగుతున్నారు. కాబట్టి అనే మాట కూడా ఉంది కదూ. కాబట్టి ఏమందుము అంటే ధర్మశాస్త్రంలో నుండి విడుదల పొందాము కాబట్టి ఏమి చెప్పాలో ఆలోచించాలి. ధర్మశాస్త్రము పాపము అయిందా? లేదు. ధర్మశాస్త్రము పాపము కాదు. నా ప్రియులరా, ఆ విధంగా అన్నట్లయితే దేవుడు మనను క్షమించునుగాక. ధర్మశాస్త్రము ఎన్నటికీ పాపం కాదు. అసలు ధర్మశాస్త్రమే లేకపోతే పాపమనగా ఎట్టిదో మనకు తెలియదు. కాబట్టి ధర్మశాస్త్రము పాపము అనడానికి వీల్లేదు. కొంతమంది బోధకులు ధర్మశాస్త్రాన్ని చదవలసిన పని లేదు, ఓల్డ్ టెస్టిమెంట్తో అసలు పని లేదు అన్నట్టుగా చెబుతూ ఉంటారు.
నా ప్రియులరా, పాపము అంటే ఏమిటో మనకు తెలియాలి అనగా ధర్మశాస్త్రాన్ని చదవాలి. దురాశ అనే లక్షణం తెలిసింది అంటే ఆశింపవద్దని ధర్మశాస్త్రములో రాయబడటం బట్టే కదా దురాశ అంటే ఏమిటో మనకు తెలిసింది. ధర్మశాస్త్రాన్ని చదివిన మనకు కూడా ఈ సత్యము అర్థమవుతుంది. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, సంపూర్ణమైన దేవుని వాక్యాన్ని చదవాలి. ఏదో భాగము చదివాను అన్నట్టుగా ఆ దినాన్ని ముగించకూడదు. నేను చెబుతున్నాను, ఆది కాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వచనం వెంబడి వచ్చినాం. ఎంతో నమ్మకంగా దేవుని మీద ఆధారపడి చదవాలని ప్రభు పేరిట మీకు సవినీయంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. పాపం యొక్క భయంకరత్వం ఎటువంటిదో ధర్మశాస్త్రములో రాయబడింది అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ ధర్మశాస్త్రమే లేకపోతే పాపము చచ్చిన దానితో సమానమవుతుంది. ధర్మశాస్త్రము పాపమనగా ఎటుదో, దాని భయంకరత్వము ఎటుదో, పాపంలో వచ్చే జీవితం మరణం అనే సత్యాన్ని ధర్మశాస్త్రము మనకు తెలియపరిచింది అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. అసలు చెడంతా ధర్మశాస్త్రంలో లేదు. వింటున్నారు కదా? అసలు చెడు అంతా ధర్మశాస్త్రంలో లేదు. చెడు అంతా నీ హృదయంలో ఉంది, నా హృదయంలో ఉంది. చెడు అంతా మానవుని యొక్క హృదయంతరంగంలో ఉంది. దేవుని వాక్యం చెబుతుంది. పౌలు గారు చెప్పారు ఏమని? పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని సకల విధములైన దురాశలను నాయందు పుట్టించెను అని అన్నారు. నేను, నా అనే వ్యక్తిగత మాటలు ఈ భాగంలో 47 పర్యాయాలు వచ్చాయి. ఈ భాగంలోని సత్యాలను మన జీవితాలలో అన్వయించుకొని వ్యక్తిగతంగా పౌలు గారు మాట్లాడుతున్నారు. పౌలు గారు రాశారు అని అంటే ఇతరులకు అన్నట్టుగా కాదు. పౌలు గారు రాశారు అని అంటే తన వ్యక్తిగత జీవితానికి వీటిని అన్వయం చేసుకుని రాసిన మహానుభావుడు. అనేక పర్యాయాలు నాలాటి వారు దైవ సేవకులు కొంతమంది దేవునికి వాక్యాన్ని అనర్గళంగా చెబుతారు. కానీ ఆ దేవునికి వాక్యాన్ని వారి వ్యక్తిగత జీవితాలకు అన్వయం చేసుకోరు. ఇతరుల కొరకే అన్నట్టుగా వారు చెబుతూ ఉంటారు. నా ప్రియ బిడ్డలారా, దేవుని వాక్యాన్ని చదవాలి, దేవుని వాక్యాన్ని ధ్యానించాలి, దేవుని వాక్యాన్ని మెడిటేట్ చేయాలి, దేవుని వాక్యాన్ని నీకు నీవుగా అన్వయించుకోవాలి. ఆ దేవుని వాక్య ప్రకారము నీవు జీవిస్తున్న నాడే ధైర్యంగా దేవుని వాక్యాన్ని చెప్పవచ్చు. కొంతమంది వారి తెలివితేటలను ప్రదర్శించుకోవడానికి కూడా దేవుని వాక్యాన్ని చెబుతారు. తన అంతరంగంలో అనగా పౌలు గారి యొక్క అంతరంగంలో అతడు పొందే పోరాటాన్ని గూర్చి అతడు వ్రాస్తూ ఉన్నాడు. నా ప్రియ బిడ్డలారా, పౌలు గారు ఈజ్ ఎ ప్రాక్టికల్ మ్యాన్. అతడు ఏదైతే అనుభవిస్తున్నాడో తన వ్యక్తిగత జీవితంలో, తన పరిచర్య జీవితంలో అదే వ్రాసినట్లుగా మనము గ్రహించాలి. పౌలు గారు క్రీస్తు యేసు సంగతి విశ్వాసము ద్వారా అనుగ్రహించబడిన నూతన విశ్వాసులతో దేవుని కొరకు జీవించాలని ఆశపడినా పాపము నాయందు సకల విధములైన దురాశలను పుట్టిస్తుంది అంటున్నాడు పౌలు గారు. ప్రియులారా, ఎంత ఓపెన్నెస్, ఎంత
యథార్థంగా పౌలు గారు చెప్తున్నారండి, నేను ఏమైతే చేయాలి అనుకుంటున్నానో అది చేయలేకపోతున్నాను, ఏది చేయకూడదు అనుకుంటున్నానో అదే చేస్తూ ఉన్నాను. కారణం పాప మరణ నియమాలు నన్ను పట్టుకొని పీడిస్తూ ఉన్నాయి అని పౌలు గారు అంటున్నారు. వాక్యం వింటున్నా నా ప్రియ బిడ్డలారా, నా మట్టుకు నేను, మన మట్టుకు మనం ప్రతి క్షణము పరీక్షించుకోవాలి. ఏ క్షణములో అయినా మనము ఏమరిగ్గా ఉంటే, అజాగ్రత్తగా ఉంటే సాతానుడు మనలను పడగొట్టాలని ప్రయత్నం చేస్తూ ఉంటాడు. ధర్మశాస్త్రము పాపాన్ని చూపెడుతుంది, ధర్మశాస్త్రము పాపాన్ని చూపెడుతుంది, కానీ ఆ పాపాన్ని కొట్టివేయడానికి ధర్మశాస్త్రానికి అధికారం లేదు. ఈ విధంగా చెప్తాను, మనము ముఖంపై ఒక మచ్చ ఉంది అనుకోండి, ఆ మచ్చను అద్దం చూపెడుతుంది. ఇలా చూసుకున్నప్పుడు అద్దంలో మచ్చ కనపడుతుంది. ఈ మచ్చను మనం తుడవాలి, అద్దాన్ని కాదు తుడవలసింది. చాలామంది అద్దాన్ని తుడిచినట్లుగా చూస్తారు. నేను రేడియోలో చెప్పాను ఒకసారి, ఒక నీగ్రో అతను, నీగ్రో అంటే మీకు తెలుసు, నల్లగా ఉంటాడు, తన యొక్క పెదవులు లావుగా ఉంటాయి, అందవికారంగా ఉంటాడు. అతడు రోడ్డు మీద ఒక సైడ్ నుంచి నడిచి వెళ్తున్నాడు. నడిచి వెళ్తూ ఉంటే అతనికి ఒక అద్దం పెంకు లేక అద్దం ముక్క కనపడింది. అద్దం ముక్క కనపడితే అతడు రోడ్డు మీద దాన్ని చూశాడు. ఆ అద్దంలో తన పెదవులు ఇంత లావుగా, తన తల వెంట్రుకలు జిర్రుగా, చాలా అందవిహీనంగా ఉన్నట్టుగా చూశాడు. నేను ఇలా ఉంటానా, నా పెదవులు అలా ఉంటాయా, నా తల వెంట్రుకలు అలా ఉంటాయా అని చెప్పి అద్దాన్ని పగలగొట్టేశాడట. ఆ అద్దం ఎన్ని ముక్కలైందో అన్ని ముక్కలైన అద్దంలో నుంచి అతడు తన ముఖాన్ని చూస్తున్నాడు, తన పెదవులను చూస్తున్నాడు. అద్దం పగలగొడితే ఏముంటుంది, తన ముఖం ఆ రీతిగా ఉంది కాబట్టి ఆ నిజస్థితిని అద్దం చూపెడుతుంది. నా ప్రియ బిడ్డలారా, ఈ రాత్రి సమయంలో అద్దాన్ని పగలగొట్టవద్దు, అద్దాన్ని కడగవద్దు. మన యొక్క జీవితాన్ని చూసుకుందాం. మన జీవితము పాపాంధకారంలో ఉంటే ఈ రాత్రి సమయంలో వెలుగైన ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని నేను మనవి చేస్తూ ఉన్నాను. 9వ వచనం చూడండి. ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండా జీవించుచుంటిని, పౌలు గారు చెబుతున్నాడు. కానీ ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరలా జీవము వచ్చెను. నేనైతే చనిపోతుని. అప్పుడు జీవార్థమైన ఆజ్ఞ నాకు మరణార్థమైనట్టు కనబడెను. ధర్మశాస్త్రము ఒక మనిషిని హెచ్చరించే పరిచర్య చేస్తుంది. కొంతమంది ధర్మశాస్త్రాన్ని చాలా చులకనగా, తేలికగా తీసివేసి ప్రసంగాలు చేస్తూ ఉంటారు. కొత్త నిబంధన పట్టుకునే ప్రసంగాలు చేస్తూ ఉంటారు. ఫలానాది పాపం, ఫలానాది పాపం కాదు, ఇది చేయాలి, ఇది చేయకూడదు అని ధర్మశాస్త్రము హెచ్చరిస్తుంది. ఈ ధర్మశాస్త్రము లేనిదే పాపం యొక్క భయంకరత్వం తెలియదు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. ఒక సత్యాన్ని మనం గమనించాలి. ఈ ధర్మశాస్త్రంలో తప్పు లేదు. తప్పంతా ఎలా చూడు, నీలోనే ఉంది. తప్పంతా నాలోనే ఉంది. తప్పంతా నాలో పెట్టుకుని ధర్మశాస్త్రాన్ని తక్కువగా చూస్తే ఏం ప్రయోజనమయ్యా? ఆలోచించాలని నేను మనవి చేస్తున్నా. ధర్మశాస్త్రం మూలంగా దేవుని యొక్క ఆజ్ఞ ఉనికిలోనికి వచ్చింది. ఇది నువ్వు చేయి, ఇది నువ్వు చేయకూడదు అని ధర్మశాస్త్రము ఆదేశిస్తుంది. ఆ ధర్మశాస్త్ర ప్రకారము జీవించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ధర్మశాస్త్రాన్ని చులకనగా చూడవద్దు అని ప్రభు పేరిట
నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 11వ వచనం, ఏలయనగా పాపము ఆజ్ఞను హేతువు చేసుకుని, పైన ఒకటిని వేసి ఉంది, క్రింద ఏమనుంది? ఆజ్ఞను హేతువు చేసుకుని 1 అని వేశారు. ఇక్కడ చూస్తే ఆజ్ఞ ద్వారా నన్ను మోసపుచ్చి దాని చేత నన్ను చంపెను. అంటే ఏదేను తోటలో సాతానుడు ఏ రీతిగా ఆది పితరులను నమ్మించి మోసం చేశాడో, అదే రీతిగా అదే సాతానుడు మానవాడిని నమ్మించి మోసగిస్తున్నాడు. సాతానిక కుయుక్తి, సాతానిక మోసాన్ని గ్రహించే విశ్వాస అనుభవంలోనికి వాక్యం వింటున్న నా ప్రియులు రావాలని నేను బ్రతిమలాడుతున్నాను. ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లి, నా ప్రియ బిడ్డలారా, నా ప్రియ యవ్వన బిడ్డలారా, సాతానుడు మిమ్మలను మోసగిస్తున్నాడు. సాతానుడు నన్ను మోసగిస్తున్నాడు అని నువ్వు వెనడైనా గుర్తించావా? అమ్మాయి వెనుక వెళ్ళేటట్టు, సారా షాపు దగ్గర ఆగేటట్టు, భ్రాంతి అవి ఇవి తాగేటట్టు నీ జీవితంలో సాతానుడు నిన్ను మోసగించి దాని యొక్క హంగులు నీకు చూపెట్టి నిన్ను మోసం చేసి నిత్య నరకాగ్నికి నిన్ను పంపుతున్నాడు అనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవాలి. మోసం చేయడం మాత్రమే కాకుండా దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నావు. దేవుని ఆజ్ఞను అతిక్రమించడం ద్వారా నిత్య నరకానికి వెళుతున్నావు. ఈ రాత్రి నేను ముగిస్తున్నాను. సాతానిక కుయుక్తిని గ్రహించి ఆ ప్రియ ప్రభు దగ్గరకు రమ్మని నేను మనవి చేస్తున్నా. ఆ ప్రియ ప్రభు దగ్గరికి వస్తే నీకు రక్షణ, నీకు శాంతి, నీకు సమాధానము, నిత్య జీవము, ఆయనతో నిత్యత్వంలో ఉంటావు. అట్టి కృపా భాగ్యము వాక్యం విన్న ప్రతి బిడ్డకు ఆ ప్రియ ప్రభువే అనుగ్రహించునుగాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటి అనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను.